హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జ్యోతిష్ బ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మీరు అందరూ కూడా బాగుండాలని దేవుని మనస్ఫూర్తిగా నా తరపు నుంచి కోరుకుంటూ నేనైతే జ్యోతి. ఈరోజు అయితే ఈ 2 బ్లౌజులు కస్టమర్ ఇచ్చారండి. ఇదివరకు ఆల్రెడీ కుట్టాను, ఇంకా మళ్ళీ ఇచ్చారనమాట. ఇవి కుట్టిన తర్వాత ఇంకా పంపిస్తానన్నారు. ఇంక ఈ బ్లౌజ్కి అయితే డిజైన్ వచ్చిందండి. అంటే ఈ డిజైన్ నిలువుగా కుట్టాలా, ఇట్లా అడ్డం వేయాలా, నాకు ఏం అర్థం కాలేదు. కొంచెంసేపు ఆలోచించిన తర్వాత ఇలా అయితే కుడదామనేసి, కొంచెం తెలుపు సార్లు ఉన్నాయి కదా, అవైతే నిలువుగా వస్తాయనేసి నేను ఇలా కుడుతున్నాను. ఎలా కుడితే బాగుండేదో మీరైతే కామెంట్ చేయండి. నెక్స్ట్ బ్లౌజ్ అయితే నేను మీరు చెప్పిన విధంగా ట్రై చేస్తాను. ముందైతే డబుల్ ఫోల్డింగ్ చేసుకున్నాను. ఓపెన్స్ అనేవి మనకు ఆపోజిట్లో, ఫోల్డింగ్ అనేది మన వైపుకి ఉండేటట్టు డబుల్ ఫోల్డింగ్ చేసుకున్నాను. తర్వాత హెచ్చు తగ్గుల కోసం ఇలా ఒక్క పావు ఇంచు తీసేసుకొని ఇది కట్ చేసేసుకోవాలి. ఎందుకంటే ఎగుడు దిగుడు రాకోకుండా ఉంటాయి అన్నమాట. మనకి ఇట్లా స్ట్రైట్గా లైన్ వేసేసుకుంటే మనకి కట్ చేసినప్పుడు ఈజీగా ఉంటుంది. తర్వాత ఒక 1 ఇంచ్కి అయితే నేను ఇలా మార్కింగ్ చేసుకుంటున్నాను. ఎందుకంటే ఇది హెమ్మింగ్కి అయినా పర్వాలేదు, లేకుంటే మనం మిషన్తో అయినా కుట్టేయచ్చు అనమాట. మనకి హ్యాండ్కి కింద బెల్ట్ కోసం ఇలా నేను 1 ఇంచ్ తీసేసుకున్నాను. తర్వాత ఇప్పుడు ముందైతే మనం బ్లౌజ్ కొలత తీసుకోలేదు కదా, కొలత అయితే తీసేసుకుందాం. నేను బ్యాక్ పార్ట్ నుంచి చెక్ చేస్తున్నాను, ఒకసారి అయితే చూడండి. చెస్ట్ లూజ్ కోసం ఇక్కడ నాకైతే 15.5 వచ్చిందండి. ఇట్లా అయితే నాకు బ్లౌజ్ అటు ఇటు జరుగుతుంది, నాకు పర్ఫెక్ట్గా అనిపించలేదని నేను మళ్ళీ ఫ్రంట్కి తిప్పుకుంటున్నాను. మనకి ఫ్రంటే కదా చెస్ట్ లూజ్ అంటే. మనకి కొంతమంది చెప్తున్నారు ఇలా హుక్స్ పెట్టుకొని పెడితే మనకి పర్ఫెక్ట్గా ఒంటి మీద ఉన్నట్టు ఉంటుంది, కొలతలు అనేవి తీసుకోవచ్చు అని చెప్తున్నారు. కాకపోతే నేను ఇక్కడ హుక్స్ పెట్టాను చూసారా, హుక్స్లు పెడితే నాకు దగ్గరగా వచ్చేసిందండి ఫ్రంట్ అనేది. ఎందుకంటే మనకి ఫ్రంట్ పార్ట్ మధ్యలో చూసారా, నాకు ఒక బెత్తెడు మందం బాగా వెడల్పుగా కనిపిస్తుంది అనమాట. క్లాత్ అనేది లేదు. అందుకని నేను ఇట్లా హుక్స్ తీసేసి మనకి ఒంటి మీద ఎలా ఉంటుందో మనకి అలాగే సర్దేసుకొని నీట్గా ఇట్లా అయితే చెస్ట్ లూజ్ తీసుకుంటున్నాను. మనకి ఆర్మ్ డౌన్ కింద తీసుకోవాలి చెస్ట్ లూజ్ అనేది. ఇట్లా తీసుకుంటున్నాను. నాకైతే 16.5 వచ్చింది. తర్వాత ఆర్మ్ రౌండ్ కూడా చూసుకుందాం. ఇట్లాగా మనకి ముందుగా హ్యాండ్స్ కట్ చేస్తున్నాం కాబట్టి ఆర్మ్ రౌండ్ అయితే ఇలా చెక్ చేసేసుకుందాం. ముందు షోల్డర్ కుట్టు దగ్గర నుంచి ఇట్లా మనం సైడ్ జాయింట్ దగ్గర ఫస్ట్ కుట్టు దగ్గరికి ఇలా చూసుకుంటే నాకైతే 7 ఇంచులు వచ్చింది. 7.5 వచ్చింది. తర్వాత ఇప్పుడైతే నేను హ్యాండ్ లూజు హైట్ కూడా ఇక్కడ పెట్టేసుకుంటున్నాను చూడండి. ముందైతే హైట్ పెడుతున్నాను హ్యాండ్కి. ఇక్కడ ఒక మార్కింగ్ చేసుకొని 1/2 ఇంచ్ అనేది మనం పైకి పెట్టుకోవాలి, ఎందుకంటే స్టిచ్చింగ్ చేయడానికి ఖర్చు కోసం అది. తర్వాత హ్యాండ్ లూజ్ కోసం ఇలా పెట్టుకుంటున్నాను ఆది బ్లౌజ్తోనే. తర్వాత ఇక్కడ మనకు ఆర్మ్ రౌండ్ దగ్గర కూడా ఒక మార్కింగ్ అనేది చేస్తున్నాను. నేను టేప్తో ఎలా ఎగ్జాక్ట్గా వస్తుందో లేదో చెక్ చేద్దాం. ఇప్పుడు ముందుగా వేసిన మార్కింగ్ దగ్గర స్కేల్తో మార్క్ చేసేసి మనకి 7.5 ఉంది కాబట్టి నేనైతే పావు తక్కువ 3 ఇంచులు తీసేసుకున్నాను ఆర్మ్ డౌన్ కోసం ఇది. తర్వాత ఒక మార్కింగ్ వేసేసుకొని లైన్ వేసేసుకున్నాను. ఇప్పుడు మనం షోల్డర్ దగ్గర పెట్టాం కదా డాట్స్, అక్కడ నుంచి కూడా మనకి 7.5 దగ్గర ఒక మార్కింగ్ వేసాను కదా, నాకు పర్ఫెక్ట్గా ఆది బ్లౌజ్ ఎలా పెట్టానో అలా వచ్చేసింది. తర్వాత 2 ఇంచులు ఖర్చు కోసం తీసుకున్నాను. ఇప్పుడు లైన్ వేసేసుకున్నాను ఇలాగా స్కేల్తో. స్కేల్ అయితే నాకు ఇరిగిపోయిందండి, నేను మామూలుగా తీసుకోవాలి. తర్వాత ఆర్మ్ రౌండ్ లూజ్ దగ్గర ఒక 1 ఇంచ్ మార్క్ చేసుకున్నాను. షోల్డర్ దగ్గర 1 ఇంచ్ మార్క్ చేసుకుంటున్నాను ఇలాగా. ఇక్కడ నుంచి మనం టేప్ నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలాగా మధ్యకి ఫోల్డింగ్ చేద్దాం. వీడియోలో చూస్తే మీకు అర్థమవుతుంది. ఇట్లాగా మధ్యకి ఫోల్డింగ్ చేసి టేప్ని ఇక్కడ ఒక మార్క్ అనేది వేసుకున్నాం. ఇక్కడ మనకి ఫ్రంట్ లోతు కానీ మనకి పైనుంచి షేప్ తీసేటప్పుడు కొంచెం డౌన్ దింపడానికి ఈజీగా ఉంటుంది ఆ మార్కింగ్ అనేది. ఇలా రౌండ్ తిప్పుకొని నేనైతే ఇలా చేస్తున్నాను. మనకి స్కేల్ ఉంటే ఇంకా పర్ఫెక్ట్గా వస్తుంది, రౌండ్ స్కేల్ ఉంటుంది కదా, దాంతో
నాకైతే స్కేల్ అనేది అవైలబుల్ లేదు, నాకు అందుకనే కొంచెం హ్యాండ్తో చేసేస్తున్నాను. తర్వాత ఈ మార్క్ వేసిన కింద నుంచి ఒక 1/2 ఇంచ్ కిందకి పెట్టేసుకొని ఇక్కడ ఇంకో షేప్ గీసేసుకోవాలి. మనం షోల్డర్ దగ్గర 1 ఇంచ్ పెట్టాం కదా, అక్కడ నుంచి ఆమ్ రౌండ్ దగ్గర 1 ఇంచ్ పెట్టాం కదా, అక్కడ 1 ఇంచ్ వరకు ఇట్లా లోత్ అనేది తీసుకొని ఇలాగా కట్ చేసేయాలి. ఇట్లా నీట్గా డ్రాయింగ్ మొత్తం కూడా ఇలాగ కట్ చేయాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకొని మనం ఎక్కడెక్కడ మార్కింగ్ పెట్టుకున్నాం, ఇక్కడైతే అసలు కదా ఇక్కడ ఒక మార్కింగ్ పెట్టేసుకున్నాను, కత్తెరతో టక్స్ ఇచ్చేసుకున్నాను. ఇక్కడ ఫోల్డింగ్ చేయటం కోసం ఇక్కడ కూడా టక్స్ ఇచ్చేసుకున్నాను. ఇక్కడ నేను మొబైల్లో రికార్డ్ అవుతుంది అనుకున్నాను, కాకపోతే నాకు హ్యాండ్ లోతు తీసేది కనపడలేదు, సారీ అండి. నేను నెక్స్ట్ వీడియోలో క్లియర్గా చూపిస్తాను. ఇక్కడ కూడా ఒక టక్స్ ఇచ్చేసుకుని ముందుగా మార్కింగ్ చేసుకున్నాం కదా మనం ఫ్రంట్ లోతు కోసం, అదే కట్ చేశాను నేను ఇక్కడ. ఇప్పుడైతే మనం బ్యాక్ పార్ట్ తీసేసుకుందాం. బ్యాక్ పార్ట్కి ఫోల్డింగ్ మన వైపుకి ఓపెన్స్ ఆపోజిట్లో ఉండాలి. 1 ఫోల్డింగ్ చేశానండి నేను. ఇక్కడ ముడతలుగా ఉంది కదా, నేను ఇదంతా కూడా కట్ చేసేస్తున్నాను నీట్గా రావడం కోసం. ఇక్కడ కూడా సేమ్ మనం హ్యాండ్ లాగే ఒక 1 ఇంచ్ అనేది మార్కింగ్ చేసుకున్నాను హెమ్మింగ్ పట్టీ కోసం. మనం మిషన్తో అయినా పెట్టుకోవచ్చు, లేకపోతే మనం చేతితో కుడతాం కదా అలాగైనా చేసుకోవచ్చు. తర్వాత బ్యాక్ పార్ట్లో డాట్ ఉంటుంది కదా, ఆ డాట్ దగ్గర నుంచి షోల్డర్ దగ్గరికి ఇలా పట్టుకొని గట్టిగా కొంచెం సాగేటట్టు ఇలా పట్టుకోండి. ఇలా పట్టుకొని ఈ 1 ఇంచ్ మార్క్ దగ్గర నుంచి పైకి పెట్టేసుకోవాలి. ఇలాగ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇక్కడ ఒక మార్కింగ్ వేసుకొని ఒక 1/2 ఇంచ్ మళ్ళీ పైకి పెట్టుకోవాలి. మనకు అది షోల్డర్ జాయింట్స్ చేసేటప్పుడు ఖర్చులో వెళ్ళిపోద్ది 1/2 ఇంచ్ అనేది. ఒక 1/2 ఇంచ్ పెట్టకపోతే మనకి ఇప్పుడు పెట్టుకున్న హైట్ అనేది 1/2 ఇంచ్ అనేది తగ్గుతుంది అనమాట. కంపల్సరీగా 1/2 ఇంచ్ అనేది పెట్టాలి. మనం ఏ మార్కింగ్ చేసినా కూడా మనకి ఖర్చు కోసం అనేది ఎక్స్ట్రా క్లాత్ తీసుకోవాలి. నేను నెక్ విత్ వచ్చేసి 2 ఇంచులు తీసేసుకుంటున్నాను. షోల్డర్ వచ్చేసి నేను 1/4 తక్కువ 3 తీసుకుంటున్నాను. నాకు చిన్న సైజు బ్లౌజ్ కదా సరిపోతుంది. ఇక్కడికి మనకి 1/4 తక్కువ 5 అయిందనమాట. 5 ఇంచులు ఉంది, సరిపోతుంది. నేను ఆల్రెడీ ఇదివరకు కుట్టాను కదా బ్లౌజు, పర్ఫెక్ట్గా కుదిరింది, సరిపోయింది. అందుకని నేను సేమ్ అలాగే తీసుకున్నాను. ఆమ్ డౌన్ కూడా నేను అదే తీసుకున్నాను, 5 ఇంచులు తీసుకున్నాను. ఇలాగ మార్కింగ్ చేసుకున్నాను. స్కేల్తో లైన్ వేసేసుకొని ఇప్పుడు నెక్ డౌన్ తీసుకోవాలి కదా, నెక్ డీప్ అంటాం కదా, అది తీసుకోవాలి. కాబట్టి ఆది బ్లౌజ్తో మనం 1 ఇంచ్ మార్కింగ్ చేసుకున్నాం కదా కింద ఫోల్డింగ్ కోసం, అక్కడ నుంచి ఇలాగ పెట్టుకోవాలి బ్యాక్ పార్ట్లో. ఇది నెక్ హైట్ అంటారు, లేకపోతే నెక్ డీప్ అంటారు. ఇక్కడ నడుం లూజ్ కోసం ఆది బ్లౌజ్తో ఇలా పెట్టేసుకొని మనం బ్లౌజ్తో కట్ చేయాలంటే ఇలా పెట్టేసుకోవాలి, లేకపోతే మనం చెక్ చేసుకుంటాం కదా స్కేల్తో టేప్తో అయినా పెట్టేసుకోవచ్చు. ఇక్కడ నెక్ డీప్ వచ్చేసి నేను 2.5 తీసుకుంటున్నాను. 2.5 తీసుకొని ఇలా చిన్నగా స్కేల్తో లైన్ వేసేసుకొని పైన మార్కింగ్ దగ్గరికి కూడా స్ట్రైట్గా లైన్ వేసేసుకుందాం. ముందు నేను తీసుకోవాల్సిందల్లా ఒక ట్రైపాడ్ ఒకటి తీసుకోవాలి, స్కేళ్ళు మిషన్ కావాల్సినవి కూడా తీసుకోవాలి. ఇక్కడ నెక్ డీప్ కూడా ఇక్కడ రౌండ్గా ఇలా షేప్ ఇచ్చేసుకొని చెస్ట్ లూజ్ తీసుకుందాం. ఇప్పుడు నేనైతే 8 ఇంచులు తీసుకుంటున్నాను. 8.5 ఇంచులు తీసేసుకొని ఇక్కడ ఒక మార్కింగ్ వేసుకొని మనకి ఇక్కడ ఆమ్ డౌన్ కోసం వచ్చేసి నేను రౌండ్ తిరగటం కోసం నేను ఒక 1/4 తక్కువ 1 ఇంచ్ తీసుకొని ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాను, రౌండ్ తీసేసుకున్నాను. తర్వాత చెస్ట్ లూజ్ కాడ ఇంకొక 2 ఇంచులు ఖర్చు అనేది పెట్టేసుకున్నాను. ఇక్కడ కూడా నడుం లూజ్ పెట్టేసుకొని బ్యాక్ సైడ్ డాట్స్ కోసం ఒక 1 ఇంచ్ పెట్టుకోవాలి. తర్వాత మనం ఖర్చు కోసం 2 ఇంచులు తీసుకోవాలి. మనకి క్లాత్ తక్కువగా ఉందంటే 1.5 అయినా తీసుకోవచ్చు, పర్వాలేదు. ఖర్చు ఉండాలి అని చెప్తే కస్టమర్ కనుక మనం 2 ఇంచులు అది కంపల్సరీ తీసుకోవాలి. ఇక్కడ ఇప్పుడు వచ్చేసి షోల్డర్ దగ్గర ఒక స్ట్రైట్గా లైన్ వేసుకున్న నెక్ డీప్కి వెళ్ళి కొంచెం ఇలాగా మార్క్ చేసుకోవాలి. హ్యాండ్స్కి వెళ్ళి హ్యాండ్స్కి వచ్చే దగ్గర
కొంచెం ఎక్స్ట్రా తీసుకోవాలి. ఈ మార్కింగ్ మొత్తం కూడా ఆర్మ్ రౌండ్ కరెక్ట్గా వచ్చిందో లేదో చూసుకోవాలి. నాకైతే ఒక 1/2 ఇంచ్ అనేది ఎక్కువ వెళ్ళిపోయిందండి. నేను ఒకసారి చెస్ట్ లూజ్ కొలుచుకుంటాను. నాకైతే 7.5 వచ్చింది కదా, ఇక్కడ నేను 1 ఇంచ్ కలుపుకొని 8.5 పెట్టుకోవాలి. కాకపోతే నేను 8.5 పెట్టాను. నాకు 1/2 ఇంచ్ అనేది కొంచెం ఎక్స్ట్రా వచ్చేసింది. నేను మళ్ళీ కరెక్ట్గా సరి చేసేసుకున్నాను ఇక్కడ. ఇప్పుడు 1/2 ఇంచ్ అనేది తగ్గించేసుకొని పెట్టేసుకున్నాను కదా ఖర్చు కూడా. ఇప్పుడు బ్యాక్ సైడ్ డాట్స్ కోసం ఇట్లా టేప్ మధ్యకి ఫోల్డింగ్ చేసేసుకొని ఇక్కడ ఒక మార్కింగ్ వేసుకోవాలి. అటు ఒక 1/2 ఇంచు, ఇటు ఒక 1/2 ఇంచు పెట్టేసుకోవాలి డాట్ కోసం. నేను హైట్ వచ్చేసి 3.5 తీసుకుంటున్నాను. కొంచెం సన్నగా ఎత్తు కూడా సరిపడా ఉంటారు కాబట్టి నేను 3.5 తీసుకున్నాను, సరిపోయిద్ది. ఇప్పుడు డ్రాయింగ్ మొత్తం కూడా కట్ చేసేస్తున్నాను ఇక్కడ. ఇక్కడ షోల్డర్ దగ్గర నేను ఇందాక చెప్తున్నాను కదా, షోల్డర్ ఉండే దగ్గర మనకి 1/2 ఇంచ్ తీసుకోవాలి. మన హ్యాండ్స్ జాయింట్స్ తీసేకెళ్ళి ఒక 1/4 ఇంచ్ తీసుకుంటే సరిపోతుంది. నేను స్టిచ్చింగ్ చేసేటప్పుడు క్లియర్గా చెప్తాను. షోల్డర్ ఉండేకెళ్ళి మనకి కొంచెం డౌన్గా ఉండాలి, షోల్డర్స్ జారకుండా ఉండటం కోసం. ఇది ఒక చిన్న టిప్ అండి. ఇక్కడ వచ్చేసి ఫ్రంట్ తీసేసుకొని ఓపెన్స్ అనేవి మన వైపుకు ఉండాలి. ఫోల్డింగ్ అనేది మనకు ఆపోజిట్లో ఉండాలి. ఇట్లా క్రాస్గా పెట్టేసుకొని మనకి బ్యాక్ సైడ్ ఎలా ఉందో సేమ్ అలాగే చుట్టూరు కూడా డ్రాయింగ్ వేసుకోవాలి. చుట్టూరు ఇట్లా లైన్ వేసేసుకొని చుట్టూరు కూడా మనకి బ్యాక్ పార్ట్ ఎలా ఉందో సేమ్ అలాగే డ్రాయింగ్ అయితే ఇలా వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ అనేది తీసేసుకొని ఇక్కడ మనకి ఆర్మ్ రౌండ్ దగ్గర ఇలా స్కేల్తో లైన్ వేసుకోవాలి. లైన్ వేసుకొని మనకి ఇందులో ఫ్రంట్ లోత్ అనేది ఒక 1/2 ఇంచ్ పెట్టేసుకొని ఈ మార్కింగ్ లోపటే తీసుకోవాలి. మనకి 1/2 ఇంచ్ అనేది ఇంకా ఎక్స్ట్రా తీయకూడదు. 1/2 ఇంచ్ పెట్టేసుకొని ఇక్కడ మార్కింగ్ చేసి చూపించాను చూసారా, ఆ మార్కింగ్ లోపటే తీయాలన్నమాట. ఇక్కడ షోల్డర్ దగ్గరగా స్టిచ్చింగ్ కోసం ఒక 1/2 ఇంచ్ అనేది నేను మార్కింగ్ చేసుకొని అక్కడ నుంచి 6 ఇంచులు అనేది నెక్ రౌండ్ తీసుకున్నాను. ఫ్రంట్ నెక్ ఇట్లా మార్కింగ్ చేసుకొని రౌండ్ అనేది తీసేసుకోవాలి. ఇలాగా నేను ఆది బ్లౌజ్తో కూడా నాకు కరెక్ట్గా సరిపోయింది. ఒకసారి చూపిస్తా చూడండి. ఇదిగో నాకైతే కరెక్ట్గా వచ్చింది. ఒక 1/4 ఇంచ్ కూడా తేడా అనేది లేదు. నేను పెట్టుకున్న కొలతకి సరిపోయింది. తర్వాత ఫ్రంట్ హైట్ అయితే ఇక్కడ చెక్ చేస్తున్నా చూడండి. ఒక సిస్టర్ అడిగారు ఫ్రంట్ హైట్ ఎలా చూడాలి అక్క అని. ఇలా ఫ్రంట్ అనేది ఇలా పరుచుకొని నాకైతే 11 ఇంచులు వచ్చిందండి ఖర్చుతో కలిపి. అదే నేను ఇక్కడ పెట్టేస్తున్నాను. 11 ఇంచులకి మార్కింగ్ అనేది చేసేసాను. ఇక్కడ స్కేల్తో స్ట్రైట్గా లైన్ వేసుకోవాలి. ఇక్కడ మెయిన్ డాట్ కోసం, ఫ్రంట్ మెయిన్ డాట్ కోసం నేను 2 ఇంచులు తీసుకొని అక్కడ నుంచి 1/2 ఇంచు, 1 ఇంచు మార్కింగ్ చేసుకున్నాను. 1.5 అవసరం లేదు, మనకి చెస్ట్ తక్కువ ఉంటున్న వాళ్ళు కాబట్టి 1 ఇంచ్ అయితే సరిపోతుంది. ఇలా స్ట్రైట్గా లైన్ వేసేసుకోవాలి. హైట్ కూడా నేను 2 ఇంచులే పెట్టానండి. 1/2 ఇంచ్ ఖర్చులో పోతే 1.5 సరిపోద్ది. తర్వాత ఉక్స్ పట్టి తీసుకొని ఇక్కడ లైన్ మీద చూపిస్తున్నాను కదా, ఇక్కడ రెండో ఉక్స్ దగ్గరికి ఇలా మార్కింగ్ చేసుకొని మళ్ళీ ఆ మార్కింగ్ దగ్గర నుంచి మనకి ఉక్స్ పట్టి ఇలా ఫోల్డింగ్ చేసుకొని ఇక్కడ పెట్టుకుంటే మనకి ఉక్స్ పట్టికి డాట్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. కాకపోతే మనకి ఆది బ్లౌజ్తో పెట్టినాం కాబట్టి ఆది బ్లౌజ్ ప్రకారంగా నేను ఇలా పెట్టాను అనమాట మార్కింగ్ అనేది. ఈ డాట్ దగ్గర నుంచి మెయిన్ డాట్ దగ్గరికి ఇలా క్రాస్గా ఒక లైన్ అయితే వేసేసుకోవాలి. ఉక్స్ పట్టికి వెళ్ళి కూడా ఇలా మార్కింగ్ అనేది వేసుకోండి డాట్ కోసం. ఇప్పుడు ఇది మొత్తం కూడా డ్రాయింగ్ కట్ చేసేద్దాం నీట్గా. కొత్తగా చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఆ బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ వస్తుంది అందరికంటే ముందు. తర్వాత ఇలా నీట్గా కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు టక్స్ అయితే ఇచ్చేసుకోండి ఈ డాట్స్ దగ్గర.
బ్యాక్ పార్ట్ మీద ఇలా పరిచేసుకొని ఫ్రంట్ అనేది మనకి క్రాస్ బెల్ట్ కోసం చూసుకోవాలి. ఇలా చేస్తే కనుక మనకి పర్ఫెక్ట్గా సైడ్ జాయింట్ చేసేటప్పుడు ప్లస్ గుర్తు వస్తుంది, అలాగే ఫిట్టింగ్ కూడా సూపర్ వస్తుంది అనమాట. ఇట్లా పెట్టేసుకొని మనకి క్రాస్ బెల్ట్ అనేది చెక్ చేసుకోవాలి. సైడ్ జాయింట్ చేసేకెళ్ళి నేను ఫ్రంట్ పార్ట్లో ఒక 1/2 ఇంచ్ అనేది ఇలా కట్ చేసేస్తున్నాను. కొంచెం నాకు హెచ్చు తగ్గులు వచ్చినట్టు అనిపించింది, అందుకని ఇలా పెట్టాను. ఇప్పుడు ఆ బ్లౌజ్ కూడా ఇలా పెట్టి చూపిస్తాను, ఒకసారి చూడండి. క్రాస్ బెల్ట్ దగ్గర నుంచి హ్యాండ్స్ జాయింట్ వరకు నాకు కరెక్ట్గా సరిపోయింది. ఇంకా నాకు ఫిట్టింగ్ అయితే బాగా వస్తుంది. ఇక్కడైతే టేప్తో మెజర్మెంట్ అయితే తీసేసుకొని ఫస్ట్ అయితే 3 ఇంచులు వచ్చింది, తర్వాత 2 ఇంచ్ వచ్చింది, లాస్ట్ 2.5 వచ్చింది సైడ్ జాయింట్కి వెళ్ళి. ఇప్పుడు ఉన్న క్లాత్ని డబుల్ ఫోల్డింగ్ చేసేసుకొని నేనైతే చెస్ట్ లూజ్ అనేది ఇక్కడ పెట్టేసుకున్నాను. నాకు 9 ఇంచులు పెట్టుకున్నాను. ఫస్ట్ అయితే 3 ఇంచులు ఉక్స్ పట్టీకి వెళ్ళి మిడిల్లో వచ్చేసి 2 ఇంచులు, సైడ్ జాయింట్స్కి వెళ్ళి వచ్చేసి 2.5 ఇంచులు పెట్టేసుకొని ఇలా మార్కింగ్ చేశాను. ఇప్పుడు ఫ్రంట్ ఒకసారి పెట్టేసుకొని చూపిస్తాం మన స్టైల్లో, ఒకసారి చూడండి. ఎందుకంటే మనం ఎంత క్రాస్ దిస్తే క్రాస్ బెల్ట్ అనేది మనకి ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ అనేది అలా వస్తుంది అనమాట. నాకు ఇదివరకు తెలియదు, నాకు ఎందుకో ఇలా షేప్ అనేది కరెక్ట్గా వస్తుందా రాదా అని నేను ఫ్రంట్ పార్ట్ ఒకసారి పెట్టి చూశాను. తర్వాత ఆ బ్లౌజ్ అయితే ఫిట్టింగ్ వచ్చిందనమాట. ఇక అప్పటి నుంచి ఈ టిప్ అనేది ఫాలో అవుతున్నాను. మనం మార్కింగ్ కరెక్ట్గా పెట్టినా క్రాస్ తిప్పడం రాకపోతే కనుక కొంచెం ఫ్రంట్ అనేది బాగుండదు, అందుకని ఇలా చేస్తున్నాను నేను. తర్వాత నేను ఇంకా వేస్ట్ క్లాత్ ఉంది కదా, ఇంకా ఎక్స్ట్రా నేను డబుల్ లేయర్ కూడా ఇదే తీసేసుకుంటున్నాను. క్లాత్ అనేది ఇంకా వేస్ట్ క్లాత్ ఏమీ పడుకోకుండా బ్లౌజ్లో పీసే సరిపోతుంది అనమాట. నాకైతే ఇది కొంచెం సన్నగా ఉంటారు కాబట్టి మిడిల్ సైజ్ కాబట్టి నాకు సరిపోతుంది. ఇప్పుడైతే నాకు 2 బ్లౌజులు వచ్చినాయి కదా, ముందు చూపించాను కదా, ఇంకా ఈ మార్కింగ్ అన్నీ ఏమీ లేకోకుండా ముందుగా కట్ చేసిన ఈ బ్లౌజ్ పీస్తో రెండో పీస్ కూడా కట్ చేసేస్తాను. ఇట్లా నీట్గా సర్దేసుకొని ఎక్కడెక్కడ మనకు టక్స్ ఇచ్చుకోవాలో అక్కడ మార్కింగ్ చేసేసుకొని షేప్ కూడా ఇలా ఇచ్చేసుకొని కట్ చేసేస్తాను. ఇంకా మెజర్మెంట్ ఇవన్నీ తీసుకునేప్పటికీ లేట్ అవుతుంది కదా, అలా ఏమి ఉండదు. అట్లానే ఒకేసారి చేస్తే ఇది బ్లౌజులు అనేవి బాగుండలేదు, అన్నీ ముడతలుగా ఉన్నాయి. ఇంకా ఏదైనా మెజర్మెంట్ తేడా వస్తే బ్లౌజ్ అనేది ఫిట్టింగ్ బాగుండదు అనేసి నేను ఇలా చేస్తున్నాను. ఒక్క బ్లౌజ్ అనేది కట్ చేసిన తర్వాత మిగతాయి మొత్తం ఒకదాని మీద ఒకటి పెట్టేసుకొని మనం కట్ చేసేయచ్చు, 10 బ్లౌజులు అయినా సరే. ఇట్లా ఫ్రంట్ లోతు కూడా తీసేసుకొని టక్స్ ఇచ్చేసుకోవాలి. నాకైతే ఈ బ్లౌజ్ పీస్కి హ్యాండ్స్కి నాకు అతుకు పడేటట్టున్నాయి, అందుకని ఇక్కడే తీసేసుకుందాం. ఈ బ్లౌజ్కి అనేది ఇలా సరిపోతాయి. తర్వాత బ్యాక్ పార్ట్ కూడా ఇలా పెట్టేసుకుంటాను. నాకు ఈ బ్లౌజ్ పీస్ అనేది చాలా అంటే చాలా క్రాస్గా ముడతలుగా చాలా అసలు బాగుండలేదు, అందుకనే సర్దుకొని నీట్గా ఇట్లా మార్కింగ్ అనేది ప్రతిదీ కూడా మార్కింగ్ అనేది ఇలా పెట్టేసుకోవాలి. టక్స్ ఇచ్చాక టక్స్ ఇచ్చుకోవాలి, మార్కింగ్ పెట్టాక మార్కింగ్ పెట్టుకొని మనకి పర్ఫెక్ట్గా దానికి పెట్టేసుకోవాలన్నమాట. అలాగే డిజైన్ కూడా వచ్చింది కాబట్టి బ్లౌజ్కి ఆ డిజైన్ ఎటు తిరిగి ఉంటుంది, మనం హ్యాండ్కి వేసిన, బ్యాక్ పార్ట్కి వేసిన, ఫ్రంట్ పార్ట్కి వేసిన ఎటు ఉంటుందో, ఆ ఫ్లవర్ అనేది పైకి ఉంటుందా ఎటు ఉంటుందో చూసుకోవాలి. మెయిన్గా చుట్టూరు కూడా ఇలాగా లైన్ అనేది వేసేసుకొని ఇంకా కట్ చేసేసుకోవాలి. టైం అయితే సేవ్ అవుతుంది అన్నట్టు. ఇలా అయితే అదే కొత్తవారు ఒకేసారి బ్లౌజులు అనేది ఒకదాని మీద ఒకటి పెట్టి కట్ చేస్తే ఏదన్నా ఒక చిన్న మిస్టేక్ వచ్చినా సరే బ్లౌజులు మొత్తం కూడా ఇక అదేలాగా అవుతాయి. కాబట్టి ఏదో ఒక బ్లౌజ్ అంటే మనం రిపేర్ చేయగలం, అన్నీ అయితే చేయలేం కదండి. అందుకనే నేనైతే ఎక్కువ బ్లౌజులు వచ్చినప్పుడు ఒక కస్టమర్వి నేను ఒక్క బ్లౌజ్ అయితే ఇలాగా చేసుకుంటాను. కట్ చేసిన తర్వాత మిగతా బ్లౌజులు ఒకదాని మీద ఒకటి వేసేసి ఇలా లైన్ వేసుకొని నీట్గా కట్ చేసేస్తాను. చుట్టూరు కూడా ఇలా లైన్ వేసేసుకొని కట్ చేసేస్తున్నాను. ఇవి స్టిచ్చింగ్ వీడియో కూడా కంపల్సరీ పెడతానండి, ఎలా వచ్చింది ఫిట్టింగ్ అనేది కూడా మీకు చెప్తాను.
ఈ మెజర్మెంట్ అనేది మనకి కొంచెం టైం సేవ్ అవుతుంది. మిగతాది మొత్తం సేమ్ ఇలాగే మార్కింగ్ మొత్తం కూడా ఇలా పెట్టేసుకొని టక్స్ ఇచ్చేసుకోండి. అలాగే నా వీడియో గట్రా నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి వెళ్ళండి. చాలామంది వీడియో చూస్తున్నారు, చూస్తూ వెళ్ళిపోతున్నారు. మీరు ఇచ్చే లైక్ నాకు చాలా మోటివ్ అనమాట. క్రాస్ బెల్ట్ కూడా నేను ఇక్కడ క్రాస్ పీస్ వచ్చిందనేసి నేను కట్ చేశాను కదా, ఇందులో ఒక చిన్న ముక్క పనికి వస్తుంది అనేసి నేను క్రాస్ బెల్ట్లో తీసుకున్నాను. ఇంకా నీట్గా ఇంకా వేరే క్లాత్ ఇక్కడ తీసేసుకుంటున్నాను. అది మనకి వేస్ట్ ఎలాగో వేయాలి కాబట్టి అది పనికి వస్తుందని అది కట్ చేశాను ముందైతే. తర్వాత ఒరిజినల్ కోసం ఇది కట్ చేశాను ఇట్లా నీట్గా. నాకు డబల్ లేయర్ కూడా వచ్చింది, అందుకనే మళ్ళీ ఇక్కడ సెట్ చేసుకొని ఇలాగ కట్ చేసేస్తున్నాను. ఇక్కడ డబల్ లేయర్ కూడా వచ్చేసింది కాబట్టి నాకు ఇంకా బయట వేస్ట్ క్లాత్తో పని లేదు. ఇంకా అయిపోయింది, బ్లౌజ్ కటింగ్ మొత్తం కూడా అయిపోయింది. ఇంకా ఉక్స్ పట్టి మెడపట్టి అనేది మనం స్టిచ్చింగ్లో కట్ చేసేసుకోవచ్చు. వేస్ట్ క్లాత్ అంటే మనకి మిగిలిన క్లాత్తో కట్ చేసుకోవచ్చు. ఇంకా ఒకదాని మీద ఒకటి ఇంత చిన్న ముక్కు కూడా పోకుండా మొత్తం కూడా ఇందులో పెట్టేసుకొని బ్లౌజ్ పీసుల్లో ఇట్లా మనకి ఫోల్డింగ్ చేసేసుకొని ఇలా కట్టేసుకోవాలి. మనం వెమ్మటే కుట్టేస్తే పర్వాలేదు, కొంచెం లేట్ ఉందనుకుంటే ఇలా కుడితే అక్కడ కూడా పోకుండా ఉంటుంది అన్నమాట. నేను ఒకలా రేపు కుట్టాలి అని ముందు రోజే కనుక కట్ చేసేస్తే ఇలా చుట్టేసుకొని ఆది బ్లౌజ్తో వీటికి కట్టేస్తాను అన్నమాట. అలాగే వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.